Welcome to Commerce Guide. Today we discuss about accounting concepts and conventions. In this video, I explained accounting concepts. The first concept is accruals concept. What does it mean? Accrual concept అంటే ఏంటంటే రెవెన్యూ ఈజ్ రికగ్నైజ్డ్ వెన్ ఎండ్ అండ్ ఎక్స్పెన్సెస్ ఆర్ రికగ్నైజ్డ్ వెన్ ద అసెట్స్ ఆర్ కన్స్యూమ్డ్. అంటే దీని మీనింగ్ ఏంటి? ఎప్పుడైతే మనకు రెవెన్యూ అనేది రికగ్నైజ్ అయి ఉంటుందో ఆ రెవెన్యూని మాత్రమే మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో తీసుకోవాలి. ఎప్పుడైతే మనకు ఎక్స్పెన్సెస్ అనేవి అక్రూ అయి ఉంటాయో ఆ ఎక్స్పెన్సెస్ మాత్రమే మనము ప్రాఫిట్ అండ్ లాస్లో తీసుకోవాలి. ఇదే చెప్తున్నాడు. దిస్ కాన్సెప్ట్ మీన్స్ దట్ ద బిజినెస్ మే రికగ్నైజ్ రెవెన్యూ అండ్ ప్రాఫిట్ అండ్ లాసెస్ ఇన్ అమౌంట్స్ దట్ వేరీ ఫ్రమ్ what would be recognized based on the cash received from the customers or when the cash is paid to సప్లయర్స్ అండ్ ఎంప్లాయీస్. మనం ఏవైతే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో తీసుకుంటామో ఈ అమౌంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు మనం ఏదైతే క్యాష్ రిసీవ్ చేసుకుని ఉంటామో లేదా క్యాష్ పే చేసి ఉంటామో రియాలిటీగా ఈ అమౌంట్ అనేది వేరేగా ఉంటుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపించేది వేరే విధంగా ఉంటుంది. ఎందుకంటే యాక్చువల్గా మనము సపోజ్ ఇది ఎగ్జాంపుల్ చదవండి. అలెక్స్ పర్చేస్ ఏ మిషనరీ ఫర్ 1 lakh పేయింగ్ క్యాష్ ₹60,000 అండ్ సోల్డ్ ఇట్ టు జోసెఫ్ 1,10,000. అవుట్ ఆఫ్ ది 1,10,000 జోసెఫ్ పేడ్ ఓన్లీ 70,000. అలెక్స్ అనే అతను ₹1,00,000కి మిషనరీ పర్చేజ్ చేశాడు. కానీ ఎంత పే చేశాడు? 60,000 పే చేశాడు. అండ్ ఈ అలెక్స్ అనే అతను మళ్ళీ దాన్ని సేల్ చేశాడు జోసెఫ్కి. ఎంతకు అమ్మాడు? 1,10,000కి అమ్మాడు. ఈ 1,10,000లో జోసెఫ్ అలెక్స్కి ఎంత ఇచ్చాడు? 70,000 మాత్రమే ఇచ్చాడు. ఈ సిచ్యువేషన్లో అలెక్స్ యొక్క రెవెన్యూ ఎంత అంటే మామూలుగా రెవెన్యూ అంటే అతనికి వచ్చింది 1,10,000 అమౌంట్ యాక్చువల్గా. కానీ అతను తీసుకునింది 70,000. అలా ఎక్స్పెన్స్ ఎంత అయినాయి అంటే 1 lakh పర్చేజ్ చేసినాడు. యాక్చువల్గా అయితే 1 lakh పర్చేజ్ చేసినాడు కాబట్టి అది కాస్ట్ అవుతుంది. కానీ అతను ఎంత పే చేసినాడు? అతనికి సప్లయర్కి అలెక్స్ అనే అతను 60,000 మాత్రమే పే చేస్తున్నాడు ఇంతకుముందు. సో దీంట్లో ఈ అక్రూవల్ కాన్సెప్ట్ ప్రకారం మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్లో ఏం చూపించాలంటే ద ప్రాఫిట్ ఎర్నడ్ విల్ బి 1,10,000 అండ్ ఎక్స్పెన్సెస్ వచ్చి 1 lakh. ఈ ప్రాఫిట్ అండ్ అక్రూవల్ కాన్సెప్ట్ ప్రకారము మనము ఎంతైతే మనకు రెవెన్యూ వచ్చిందో అది మాత్రమే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపించాలి. మనం యాక్చువల్గా ఇక్కడ ఎంత పే చేశాడు? అలెక్స్ అనే అతను 70,000 పే చేశాడు. కానీ అతనికి యాక్చువల్గా వచ్చింది ఎంత అంటే 1,10,000. మిగిలిన 40,000 అనేది ఆల్రెడీ అక్రూడ్ అయిపోయింది. కాబట్టి దాన్ని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపిస్తాం అనమాట 1,10,000గా. అలాగే మనం అతనికి ఎంత కాస్ట్ అయింది? యాక్చువల్గా అతను 60,000 పే చేసినా కూడా అతనికి కాస్ట్ ఎంత అయింది? 1,10,000. 1 lakh అతను యాక్చువల్ కాస్ట్. సో మనము ఈ ఎక్స్పెన్సెస్లో 1 lakh చూపిస్తాం. అసలు యాక్చువల్ ప్రాఫిట్ ఎంత అంటే 10,000 అని చూపిస్తాం. ఏందో ఒక 70,000 అతను పే చేసి ఉండొచ్చు. 70,000 రిసీవ్ చేసుకొని 60,000 పే చేశాడు కాబట్టి అప్పుడు కూడా 10,000 వస్తుంది. కానీ మన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో యాక్చువల్గా అక్రూవల్ కాన్సెప్ట్ ప్రకారం అతను ఎంతైతే యాక్చువల్గా ఆ పీరియడ్కి ఈ ఇయర్లో ఎంతైతే అక్రూ అయిపోయిందో ఈ పీరియడ్కి ఆ అమౌంట్ మాత్రమే చూపించాలి. సపోజ్ అతను రిసీవ్ చేసుకునేది తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. కానీ దాన్ని మాత్రం మనం ఆ ఇయర్కి ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో దాన్ని మాత్రమే మనం చూపించాలి. యాక్చువల్గా అతను రిసీవ్ చేసుకున్నా చేయకపోయినా ఆల్రెడీ అక్రూడ్ అయింటే దాన్ని ఖచ్చితంగా రెవెన్యూగా చూపించాల్సిందే అక్రూవల్ కాన్సెప్ట్ ప్రకారం. అలాగే ఎంతైతే ఎక్స్పెన్సెస్ అతనికి వచ్చాయో యాక్చువల్గా తక్కువ పే చేసి ఉండొచ్చు, ఎక్కువ పే చేసి ఉండొచ్చు. కానీ అతను ఈ ఇయర్కి మటుకు ఎంతైతే ఎక్స్పెన్సెస్ అక్రూ ఉంటాయో అవి మాత్రమే ఎక్స్పెన్సెస్గా కన్సిడర్ చేయాలి. దీన్నే చెప్పారు ఇక్కడ. అండ్ ఆడిటర్ విల్ ఓన్లీ సర్టిఫై ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ది బిజినెస్ దట్ హ్యావ్ బీన్ ప్రిపేర్డ్ అండర్ ద అక్రూవల్ కాన్సెప్ట్. ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేసిన తర్వాత ఆడిటర్ అనేది ఫైనలైజ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ అకౌంట్స్ అనేది అక్రూవల్ కాన్సెప్ట్లో తయారు చేసింటేనే ఆడిటర్ అనే అతను ఫైనలైజ్ చేస్తాడనమాట. నెక్స్ట్ కన్జర్వేటిజం కాన్సెప్ట్. రెవెన్యూ ఈజ్ ఓన్లీ రికగ్నైజ్డ్ వెన్ దెర్ ఈజ్ ఎ రీజనబుల్ సర్టైనిటీ that will be realized, whereas expenses are recognized sooner when there is a reasonable possibility that they will be incurred. This concept tends to result in the more conservative financial statements.
ఈ ఈ కన్జర్వేటిజం కాన్సెప్ట్ ప్రకారం ఏం చేస్తామంటే రెవెన్యూ ఈజ్ రికగ్నైజ్డ్ ఓన్లీ అది ఖచ్చితంగా ఫ్యూచర్లో మనకి ఏదైనా రెవెన్యూ రావాలనుకోండి, అది ఖచ్చితంగా వస్తుంది కన్ఫామ్ అనుకుంటేనే దాన్ని మనం ఇక్కడ చూపించుకోవాలి. అదే ఒకవేళ ఎక్స్పెన్సెస్ అనేది ఏదైనా పాసిబిలిటీ ఉందనుకోండి, ఈ ఈ దీని ప్రకారం మనము ఎక్స్పెన్సెస్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపించవచ్చు. ఇట్ ఈస్ ద పాలసీ యాక్చువల్లీ కన్జర్వేటిజం కాన్సెప్ట్ ప్రకారం ఏంటంటే ఇట్ ఈస్ ఎ పాలసీ ఆఫ్ యాంటిసిపేటింగ్ పాసిబుల్ ఫ్యూచర్ అండ్ లాసెస్ బట్ నాట్ ఫ్యూచర్ గెయిన్స్. దీని ప్రకారం అప్పుడు ఏం చేస్తాం, సపోజ్ మనం ఫ్యూచర్లో ఖచ్చితంగా మనకు ప్రాఫిట్ వస్తుంది అనుకున్నాం, దాన్ని ఏం చేసుకుంటాం చూపించుకోవచ్చు. ఎందుకంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో అదే ఎక్స్పెన్సెస్ వస్తున్నాయి అనుకోండి, దాన్ని ఏం చేస్తామంటే ఎక్స్పెన్సెస్ వస్తున్నాయని ఫ్యూచర్లో ఎక్స్పెక్టేషన్ ఉంది మనకి, దానికి మనం ఏం చేసుకుంటాం ముందుగానే ప్రిపేర్ అవుతాం, ప్రొవిజన్స్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఇదే కన్జర్వేటింగ్ ప్రిన్సిపల్ అంటే యాంటిసిపేటింగ్ ద పాసిబుల్ ఫ్యూచర్స్ అండ్ లాసెస్, ఫ్యూచర్ లాసెస్ బట్ నాట్ ఫ్యూచర్ గెయిన్స్. మనం ఫ్యూచర్ లాసెస్ని యాంటిసిపేటింగ్ చేసేది ఎందుకంటే వాటిని ఎదుర్కోవడానికి, సపోజ్ టు ఫైట్ విత్ ద ఎక్స్పెక్టెడ్ లాసెస్. దానికోసం మనం ఏం చేస్తాం, ప్రొవిజన్స్ క్రియేట్ చేసుకుంటాం. దీని కన్జర్వేటింగ్ కాన్సెప్ట్ ప్రకారం ఏం చేస్తామంటే యాంటిసిపేటింగ్ ద లాసెస్ టు మేక్ ప్రొవిజన్స్ ఫర్ టు ఫైట్ దట్ లాసెస్. దీనికోసం మనం ఏం చేస్తాం, కన్జర్వేటివ్ కాన్సెప్ట్ ప్రకారం ప్రొవిజన్స్ అనేది క్రియేట్ చేసుకుంటాం. అండ్ అలాగే మనం గెయిన్స్ వచ్చినాయంటే దానికోసం మళ్ళీ సపరేట్గా మనం ఏం ప్రొవిజన్స్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అటు ఆల్రెడీ అది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి దానికోసం మనకి అది కంపెనీకి ఎటువంటి ఎఫెక్ట్ ఇవ్వదు. అండ్ నెక్స్ట్ కన్సిస్టెన్సీ కాన్సెప్ట్. వన్స్ ద బిజినెస్ చూస్ టు ఏ స్పెసిఫిక్ అకౌంటింగ్ మెథడ్, సపోజ్ అకౌంటింగ్ మెథడ్ అనేది చూసుకున్న తర్వాత ఇట్ షుడ్ బి కంటిన్యూడ్ యూజింగ్ ఇట్ ఆన్ గో ఫార్వర్డ్ బేసిస్. కంపెనీ ఒకసారి ఒక మెథడ్ని ఏదైనా అకౌంటింగ్ మెథడ్ని చూసుకున్న తర్వాత దాన్ని అది పీరియడ్స్, సపోజ్ ఈ అకౌంటింగ్ పీరియడ్లో ఒక మెథడ్, నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్లో ఒక మెథడ్ అలా ఉండకూడదు. అది ప్రతి అకౌంటింగ్ పీరియడ్ ఒకే మెథడ్ని చూసుకోవాలి. ఇది ఎందుకంటే ఆన్ గో ఫార్వర్డ్ బేస్. బై డూయింగ్ సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ప్రిపేర్డ్ ఇన్ మల్టిపుల్ పీరియడ్స్ కెన్ బి రిలయబుల్లీ కంపేర్డ్. ఎందుకంటే ఒకే మెథడ్ని యూజ్ చేసుకున్నప్పుడు మనము యాక్చువల్గా ఈ ఇయర్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఆ ఇయర్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది కంపారిటివ్ అనేది ఎగ్జాక్ట్గా ఉంటుందన్నమాట. ఈ ఇయర్ ఒక మెథడ్, నెక్స్ట్ ఇయర్ ఒక మెథడ్ యూజ్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో తేడాలు వచ్చి ఉండొచ్చు, ప్రాఫిట్లో అనేది దట్ మే బి చేంజెస్. దీనికోసమే ఏదైనా ఒక మెథడ్ ఇయర్ చేసుకున్న తర్వాత, అడాప్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా అదే మెథడ్ని యూజ్ చేసుకోవాలి. లేకపోతే ఒకవేళ ఆ ఇయర్లో ఒకవేళ కొత్త మెథడ్ అనేది చేసుకున్నప్పుడు దీనికి కూడా రెట్రాస్పెక్టివ్గా అంటే నెక్స్ట్ ఇయర్కి కూడా అదే చేసుకొని యాక్చువల్ ప్రాఫిట్ తెలుసుకొని మనం అనేది ప్రాఫిట్ అనేది కంపేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే కంపెనీ బి ఈజ్ ఎ రిటైలర్ డీలింగ్ ఇన్ షూస్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్ ఫర్ ఇన్వెంటరీ వాల్యుయేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ షూస్ అట్ బ్రాంచ్ ఎక్స్ అండ్ weighted average inventory valuation method in respect of similar shoes at branch Y. Here, the auditor must investigate whether there are any valid reasons for the different treatment of similar inventory located at different locations. If not, they must direct the company to use any one of the valuation method uniformly for the whole class of inventory. ఈ కంపెనీ బి అని అతను ఏం చేస్తున్నాడంటే బ్రాంచ్ ఎక్స్లో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్ యూజ్ చేస్తున్నాడు ఇన్వెంటరీ వాల్యుయేషన్కి. అదే బ్రాంచ్ వైలో ఏం చేస్తున్నాడు, ఇన్వెంటరీ వాల్యుయేషన్కి వెయిటెడ్ యావరేజ్ మెథడ్ యూజ్ చేస్తున్నాడు. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఒక విధంగా క్లోజింగ్ స్టాక్ వస్తుంది, అక్కడ ఒక క్లోజింగ్ స్టాక్ వస్తుంది, యాక్చువల్ వాల్యూ అనేది మిస్ అయిపోతుంది అనమాట. ఏదైనా ఒక మెథడ్ యూజ్ చేస్తే కంపారిటివ్కి బాగుంటుంది. దీన్ని ఆడిటర్ ఏం చేస్తారు, ద ఆడిటర్ మస్ట్ ఇన్వెస్టిగేట్ వెదర్ దే ఆర్ ఎనీ వ్యాలిడ్ రీజన్స్ ఫర్ దట్. దానికి ఆడిటర్ అనే అతను ఏదైనా వ్యాలిడ్ రీజన్స్ ఉంటే ఓకే చేయొచ్చు, లేదా ఈజ్ సజెస్ట్ టు చేంజ్ దట్ మెథడ్ ఏదైనా ఒక మెథడ్ యూజ్ చేసుకోవడానికి సజెస్ట్ చేసుకోవచ్చు. దీన్ని కన్సిస్టెన్సీ కాన్సెప్ట్ అంటారు. ఎకనామిక్ ఎంటిటీ కాన్సెప్ట్. ద ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ఈ ఎకనామిక్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే ద ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బిజినెస్ ఆర్ టు బి కెప్ట్ సపరేట్ ఫ్రమ్ దోస్ ఆఫ్ ఇట్స్ ఓనర్స్. మనం చేసే ట్రాన్సాక్షన్స్ అనేది, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేది అవి ఓనర్స్ నుంచి సపరేట్గా ఉంటాయి అన్నమాట. దాని ప్రకారం బై డూయింగ్ సో దెర్ ఈజ్ నో
ఇంటర్మింగ్లింగ్ ఆఫ్ పర్సనల్ అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఎనీ కంపెనీస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఈ ఓనర్ సంబంధించిన ఏవైనా పర్సనల్ స్టేట్మెంట్స్ అనేది మన కంపెనీలో అనేవి రాయకూడదు ఈ ఎకనామిక్ ఎంటిటీ కాన్సెప్ట్ ప్రకారం. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ఏ పార్ట్నర్షిప్ ఫార్మ్, పార్ట్నర్స్ అండ్ ద పార్ట్నర్షిప్ ఫర్మ్ ఆర్ టూ సపరేట్ ఎంటిటీస్. మనకందరికీ తెలుసు, ఎవ్రీ కంపెనీ, ఎవ్రీ బిజినెస్ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ పర్సన్ అండ్ ఓనర్స్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ దట్ కంపెనీ. ఈ ఎంటిటీ ఎకనామిక్ ఎంటిటీ కాన్సెప్ట్ ప్రకారం ఏంటంటే ఓనర్స్ ఆర్ ద సపరేట్ ఫ్రమ్ ది కంపెనీ. వీళ్ళకి ఏవైతే ఓనర్స్ యొక్క పర్సనల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయో అవి కంపెనీలో అకౌంటింగ్ చేయకూడదు. అండ్ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ప్రిపేర్డ్ ఆన్ ద అజంప్షన్ దట్ ద బిజినెస్ విల్ రిమైన్ ఇన్ ఆపరేషన్ ఇన్ ఫ్యూచర్ పీరియడ్స్. ఈ మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎందుకు ప్రిపేర్ చేస్తాం? మంత్లీ ఇయర్లీ ఎందుకు ప్రిపేర్ చేస్తాం అంటే ఈ కంపెనీ విల్ గో ఆన్ ఫర్ ఫ్యూచర్ పీరియడ్. దానికోసం మాత్రమే మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ప్రిపేర్ చేస్తాం. అండర్ దిస్ అజంప్షన్, రెవెన్యూ అండ్ ఎక్స్పెన్స్ రికగ్నిషన్ మే బి డిఫర్డ్ టు ద ఫ్యూచర్ పీరియడ్. మనం దాంట్లో చేసే రెవెన్యూ, మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో వచ్చే రెవెన్యూస్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ డిఫర్డ్ అంటే ఫ్యూచర్ పీరియడ్కి కూడా సంబంధించినవి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏవైతే పెడతామో అవన్నీ ఫ్యూచర్ పీరియడ్కి మనకు సంబంధించినవి. దీనివల్ల మనం ఏంటంటే దీన్ని గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అనేది రెడీ. అండర్ దిస్ అజంప్షన్, రెవెన్యూ అండ్ ఎక్స్పెన్సెస్ రికగ్నిషన్ మే బి డిఫర్డ్ టు ద ఫ్యూచర్ పీరియడ్ వెన్ ద కంపెనీ ఈజ్ స్టిల్ ఆపరేటింగ్. ఈ ఏవైతే గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ని అడాప్ట్ చేసుకుంటాయో కంపెనీస్, అవి వాటి యొక్క రెవెన్యూస్, ఎక్స్పెన్సెస్ అనేవి ఫ్యూచర్ పీరియడ్కి కూడా రికగ్నైజ్ చేసుకోవచ్చు. ఏవైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ ఉన్నాయో ఇవన్నీ ఫ్యూచర్ పీరియడ్లో కూడా మనం చేసుకోవచ్చు. దీన్నే గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అంటారు. అదర్వైజ్ ఆల్ ఎక్స్పెన్సెస్ రికగ్నైజ్ ఇన్ పర్టికులర్ వుడ్ బి యాక్సలరేటెడ్ ఇన్ టు ద కరెంట్ పీరియడ్. సపోజ్ ఈ కంపెనీ అనేది గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అడాప్ట్ లేదనుకోండి, దాన్ని ఏం చేయాలి? కరెంట్ పీరియడ్లోనే మొత్తం ఎంతైతే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో అవన్నీ కరెంట్ పీరియడ్లో మాత్రమే చూపించుకోవాలి. అండ్ ఆ ఇయర్లోనే కంపెనీ క్లోజ్ అయిపోతుంది. అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని బట్టి మనం అది గోయింగ్ కన్సర్న్ కాన్సెప్టా లేదా అని, గోయింగ్ కన్సర్న్ కంపెనీనా లేదా అనేది చెప్పుకోవచ్చు. అండ్ మ్యాచింగ్ కాన్సెప్ట్, ఈ మ్యాచింగ్ కాన్సెప్ట్ ప్రకారం ఆల్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు రెవెన్యూ షుడ్ బి రికగ్నైజ్డ్ ఇన్ ద సేమ్ పీరియడ్ ఇన్ విచ్ ద రెవెన్యూ వాజ్ రికగ్నైజ్డ్. By doing this, there is no deferral of expense recognition into later reports period, so that someone viewing a company's financial statements can be assured that all aspects of a transaction have been recorded at the same time. మనం సపోజ్ ఈ ఇయర్లో మనం 1 lakh రెవెన్యూ గెయిన్ చేయాలనుకుంటున్నాం, రికగ్నైజ్ అయింది. దీనికి సంబంధించి మనం ఏవైతే ఎక్స్పెన్సెస్ పెట్టింటామో ఈ 1 lakh రెవెన్యూ మనకి ఈ ఇయర్లో మనకు 1 lakh ప్రాఫిట్ వచ్చింది. ఈ ప్రాఫిట్కి ఎంతైతే ఎక్స్పెన్సెస్ మనం పెట్టింటామో ఈ ఇయర్లో వాటన్నిటిని క్యాలిక్యులేట్ చేయడాన్ని ఇయర్లోనే వాటిని డిడక్ట్ చేసుకోవాలన్నమాట ఆ రెవెన్యూలోంచి. దీన్ని మ్యాచింగ్ కాన్సెప్ట్ అంటారు. ఈ రెవెన్యూకి ఎన్ని ఎక్స్పెన్సెస్ అయినాయి, దీన్ని అకౌంటింగ్ చేయడాన్ని మనం మ్యాచింగ్ కాన్సెప్ట్ అంటారు. దీని ప్రకారం ఏం చేస్తారంటే ఇయర్లో వచ్చిన ఎక్స్పెన్సెస్ని ఇయర్లోనే చూపిస్తారు. దీన్ని by doing this, there is no deferral or expenses recognized into later reporting periods. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే there is no deferral of expense recognition into the later reporting periods. అంటే నెక్స్ట్ ఇయర్కి మనం దాన్ని క్యారీ ఫార్వర్డ్ అనేది ఉండదన్నమాట. ఎక్స్పెన్సెస్ యొక్క ఈ ఇయర్లో వచ్చిన ఎక్స్పెన్సెస్ని ఈ ఇయర్లో మాత్రమే చూపిస్తాం. ఈ రెవెన్యూ సంపాదించడానికి ఇంత ఎక్స్పెన్స్ వచ్చినాయి కాబట్టి ఈ ఇయర్లో మాత్రం వాటిని చూపించుకుంటాం. దీన్ని మ్యాచింగ్ కాన్సెప్ట్ అంటారు. And so that the company, someone viewing a company's financial statements can be assured that all aspects of a transaction have been recorded at the same time. దీన్ని ఎవరైనా సపోజ్ ఆడిటర్ చూసారనుకోండి, ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్ కెన్ బి అజ్యూర్డ్. అది ఆల్రెడీ ఏం చెప్తుందంటే కంపెనీ యొక్క ఫైనాన్షియల్ దట్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ హ్యావ్ బీన్ రికార్డెడ్ అట్ ద సేమ్ టైం. అవి ఒకే సమయంలో రికార్డ్ చేసామని తెలిసిపోతుందండి. అండ్ మెటీరియాలిటీ కాన్సెప్ట్, ఈ మెటీరియల్ కాన్సెప్ట్ ఏంటంటే సపోజ్
ట్రాన్సాక్షన్స్ షుడ్ బి రికార్డెడ్ వెన్ నాట్ డూయింగ్ సో మైట్ ఆల్టర్ ద డెసిషన్స్ మేడ్ బై రీడర్ ఆఫ్ కంపెనీస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎవరైతే చదువుతారో, సపోజ్ మేనేజ్మెంట్ కానీ ఆడిటర్ కానీ, వాళ్ళ యొక్క డెసిషన్స్ అనేది ఏ విధంగా దేనిపైన ఆధారపడి ఉంటుందో మనం రాసే ట్రాన్సాక్షన్స్ పైన. ఈ ట్రాన్సాక్షన్స్ని సపోజ్ మనం చేయకపోయినా కూడా వాటిని ట్రాన్సాక్షన్స్ రాసామనుకోండి, వాళ్ళ యొక్క డెసిషన్స్ అనేది చేంజెస్ మ్యానిపులేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దానివల్ల మెటీరియాలిటీ కాన్సెప్ట్ అనేది ఫెయిల్ అవుతుంది. ఈ మెటీరియల్ కాన్సెప్ట్ ప్రకారం ఏం చేయాలంటే, దిస్ టెండ్స్ టు రిజల్ట్ ఇన్ రిలేటివ్లీ స్మాల్ సైజ్ transactions being recorded so that the financial statements comprehensively represent the financial position, cash flows of a business. ఈ మెటీరియాలిటీ కాన్సెప్ట్ ప్రకారం ఏం చేయాలంటే, మనం చేసే ట్రాన్సాక్షన్కి ఖచ్చితంగా ఎంతో కొంత వాల్యూ అనేది, మెటీరియాలిటీ అనేది ఉండాలన్నమాట. అలాంటి ట్రాన్సాక్షన్స్ మాత్రమే మనం రికార్డ్ చేయాలి. ఇలా రికార్డ్ చేయడం వల్ల ఏమవుతుంది, సో దట్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కాంప్రహెన్సివ్లీ రిప్రజెంట్ ద that is tend to result in relatively small size transactions. మనం రాసే మెటీరియాలిటీ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మన ట్రాన్సాక్షన్స్ అనేది రాయాల్సి వస్తుంది. ఇలా రాసిన ట్రాన్సాక్షన్స్కి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేస్తున్నాయి. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏం రిప్రజెంట్ చేస్తాయి, ఫైనాన్షియల్ రిజల్ట్స్, ఫైనాన్షియల్ పొజిషన్ అండ్ క్యాష్ ఫ్లోస్ ఆఫ్ ఏ బిజినెస్. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని బట్టి ఫైనల్గా మనం ఏం చేస్తాం, ఫైనాన్షియల్ రిజల్ట్స్, ప్రాఫిట్ ఆర్ లాస్, ఫైనాన్షియల్ పొజిషన్, బ్యాలెన్స్ షీట్ అండ్ క్యాష్ ఫ్లోస్ ఎంత వచ్చాయి, క్యాష్ ఫ్లోస్ ఆఫ్ ఏ బిజినెస్, దీన్ని ఫైండ్ చేయడానికి ఖచ్చితంగా మనం మెటీరియల్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేయాలి. And thanks for watching my video. And next video లో అకౌంటింగ్ కన్వెన్షన్స్ అనేది డిస్కస్ చేస్తాం.